యెహెజ్కేలు 37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఈ యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతేమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరు నా సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో నున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తొనక ఒకటి తీసుకొని దాని మీద యూదావారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీయులదనియు పేర్లు వ్రాయము. మరి ఒక తొనక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తొనక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. అప్పుడది ఏకమైన తొనక యొగనట్లు ఒకదానితో ఒకటి జోడించవు. అవి నీ చేతిలో ఒకటే తొనక యొగను. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా, ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లును వారి తోటి వారి పేర్లును నేను ఉంచితినో, యోసేపును ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయారో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికిని రెండు జనములుగాను
రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమను అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదరు. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడునై ఉందును. నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి ఉండెను. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండెను. నేను వారిని స్థిరపరచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడునయ్యుందును, వారు నా జనులై ఉందరు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందరు. యెహెజ్కేలు 38వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దౌడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండు తోకర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతో కూడా వచ్చెను. నీవు సిద్ధముగా ఉండెము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జన్మలలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటికై మరల సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదికి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును దేశము మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టెను. నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశమీదికి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గౌరులను లేని దేశము మీదికి పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వం పాడై మరలా నివసింపబడిన స్థలము మీదికి తిరిగి పోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు
జనుల మీదకి తిరిగి పోయేదను. సెబా వారును, దదాను వారును, తర్షీషు వర్తకులను, కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరకులను పట్టుకొని పోటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు గదా. ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్య దినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించేదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదికి రప్పించేదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ భూమి మీద నుండు నరులందరూ నాకు భయపడి వణకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను. ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును.